సో మన మల్లయ్య గారికి అత్యధిక మెజార్టీలు మనం గెలిపిస్తున్నామని చెప్పి అందరూ ఒకసారి అభినందనతో కూడినటువంటి మిత్రులారా, మన తెలంగాణ ఫామ్ అయిన తర్వాత అంతకుముందు ఒకసారి టీఆర్ఎస్ గెలవడం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో చివరిలో దిలీప్ గారు. తర్వాత బీఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్ గెలుపొందింది. ఇప్పుడు కాంగ్రెస్ గెలవబోతా ఉంది. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారిగా మన 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానాన్ని మన అందరి మద్దతు, సిపిఐ సిపిఎం పార్టీల మద్దతు మన మల్లన్న గారు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలవబోతా ఉన్నారు. మీ అందరికీ తెలుసు. నేను మనవి చేసేది ఏమంటే, మల్లన్న గారు ఆయన స్వశక్తితో పైకి వచ్చాడు. తనకున్నటువంటి విజ్ఞానంతో, తనకున్నటువంటి వాక్శుద్ధితో, తనకున్నటువంటి అబ్జర్వేషన్స్ తో, సునిశ్చితమైనటువంటి విశ్లేషణతో మన మల్లన్న గారు పైకి రావటం జరిగింది. నాకు తెలిసి ఆయనకి ఏం బ్యాకింగ్ కానీ పొలిటికల్ సపోర్ట్ కానీ ఇంతకుముందు అయితే లేదు. దాదాపు ఇండిపెండెంట్ గానే పోటీ చేశారు. కాబట్టి ఆయన గెలిస్తే మన శాసన మండలిలో, తెలంగాణ శాసన మండలిలో ఒక మంచి మార్పుకు శ్రీకారం చుట్టబడుతుందని మనందరం ఆశిద్దాం. శాసన మండలి అంటే పెద్దల సభ. ఆయనేమో చిన్నవాడిగా ఉన్నాడు. మనిషి అయితే చిన్నవాడు, వయసు అంతా నాకు తెలవదు. కానీ మరి పెద్దల సభలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వరకు మల్లన్న గారు అంత జాగ్రత్త పడే కాదు. మైకి దొరికిన ఛానల్లో ఉన్న తన ఇష్టం వచ్చిన పద్ధతుల్లో, అంటే తనకు నచ్చిన పద్ధతుల్లో, ప్రజలకు కూడా అది నచ్చింది. ఆయన అందరినీ ఏదో పద్ధతుల్లో విమర్శించేవాడు, లేకపోతే ఇంకా కఠినమైన పదాలతో మాట్లాడేవాడు. ఇప్పుడు ఇక కళ్ళు పడుతుంది. మనం ప్రశ్నించే గొంతు అంటాం కదా, ప్రశ్నించే గొంతుగా జాగ్రత్తగా ప్రశ్నించాలి. ఇక జాగ్రత్తగా తన పరిధిని జాగ్రత్తగా మలుచుకుని జాగ్రత్తగా ఉండాలి. వీడియో అప్పుడు మాట్లాడటం వేరు, శాసన మండలిలో, శాసనసభలో, లేకపోతే రేపు రఘురామరెడ్డి గారు పార్లమెంట్ లో మాట్లాడటం వేరు. అంతా ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. మనం ఏదైనా వాట్ ఎవర్ వి స్పీక్ దట్ విల్ బి ఆన్ రికార్డ్. ఆన్ రికార్డ్ అంటే అది ఇందులో బదిలపరచబడుతుంది. కాబట్టి ఆ జాగ్రత్తలన్నీ మన మల్లన్న గారికి తెలుసని భావిస్తున్నాను. నేను కూడా చాలాసార్లు హర్ట్ అయ్యాను. ఆయన మాట్లాడే విధానాలతో కొద్దిగా బాధపడ్డాను. కానీ మేము కమ్యూనిస్టులు, మాకు తెలిసి మేము ఎప్పుడు కూడా తెలియక తప్పులు జరిగి ఉండొచ్చు, కానీ తెలిసి తప్పులు చేయం. అందుకే కమ్యూనిస్టులుగా మేము మిగిలి ఉన్నాం. అందుకే కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నాం, కమ్యూనిస్టులుగా మిగిలి ఉన్నాం, కమ్యూనిస్టులుగా ఉంటాం. అయినా కూడా 2 పొలిటికల్ డివిజన్స్ వచ్చినప్పుడు సహజంగానే విమర్శలు పెడతా ఉంటాం. అన్ని మేము ఇప్పుడు జీర్ణించుకున్నాం. మేమైనా సిపిఎం అయినా అన్ని జీర్ణించుకుని కాంగ్రెస్ ని గెలిపించడమే కర్తవ్యంగా ఇవాళ కాంగ్రెస్ తో చేతులు కలిపాం. కారణం మీ అందరికీ తెలుసు. దేశం చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో నెట్టివేయబడుతుంది. అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేటువంటి సమాజం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి వస్తుంది. అంటే దీనికి రాజకీయంగా
అంటే నేను ప్రతి కమ్యూనిస్టులు ఎప్పుడు చెప్పి ఇదే చెప్తారని మీరేం అనుకోవద్దు. నిజంగా ఒకవేళ అవసరార్థం లేకపోతే ఇతర అనివార్యతలతో కాంగ్రెస్ తో పొత్తు ఉన్నప్పటికీ కూడా జరిగే వాస్తవం అది, రియాలిటీ అది. ఆ రియాలిటీ ఏంటంటే ఎప్పుడు ఏం మాట్లాడతారో ప్రధానమంత్రి స్థాయిలో ఉండేటువంటి వాడు తను సంయమనం కోల్పోయి, నిగ్రహం కోల్పోయి ఏ పద్ధతుల్లో బట్టి ఆ పద్ధతుల్లో మాట్లాడుతున్నటువంటి ఈ మధ్యకాలంలో మనం చూశాం. మహిళలను కించపరిచే పద్ధతుల్లో, మహిళలు హిందూ మహిళల మంగళసూత్రాలు తీసేసుకుంటారంటూ, లేకపోతే ఆస్తులు తీసుకుని హిందువుల ఆస్తులు ముస్లింలు పోస్తారని, ఎట్లా ఎక్కడ ఏ నిమిషంలో తనకి ఏది ఉపయోగం అనుకుంటే ఆ విధమైన పద్ధతుల్లో సంయమనం కోల్పోయి, సహనం కోల్పోయి మాట్లాడుతుంది. ఎందుకంటే అతనికి ఏంటంటే ఆ పద్ధతుల్లో మాట్లాడితేనే ఓట్లు వస్తాయి అనేటువంటి ఒక ఆలోచన నరేంద్ర మోడీ గారికి ఉంది. ఎందుకంటే తను చేసి చెప్పడానికి ఏదే పనులేమి లేవు. పుల్వామా, బాలాకోట్ అంతకంటే గొప్ప గొప్ప దేశాలు, భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆ కాలంలో బంగ్లాదేశ్ అవతరణలోనే ఇందిరాగాంధీ గారు గొప్ప పాత్ర వహించారు. వాజ్పేయి సాక్షాత్తు అపర దుర్గామాత ఇందిరాగాంధీ అని ఆయన ప్రస్తుతించారు. మరి అంతకంటే గొప్ప ఏం చేయలేదు ఈయన. కానీ మన సెంటిమెంట్స్ ని ఎప్పుడు ఏ నిమిషంలో ఎలా రెచ్చగొట్టాలో, ఎలా ఉపయోగించుకోవాలో మాటల ద్వారా ఆగిపోయారు. మాటలు చాలా మంది మాట్లాడతారు బాగానే, కానీ ప్రధానమంత్రి స్థాయిలో ఆ విధంగా మాట్లాడకూడదు. ఆ విధంగా ఈ దేశానికి అత్యంత ప్రమాదకరమైన భాష వాడుతున్నాడు, ప్రమాదకరమైన భావాల్ని భారతదేశంలో విస్తరింపజేస్తున్నాడు. ప్రమాదకరమైనటువంటి భవిష్యత్తు కనబడతా ఉంది దేశాల్లో. అయినా ఈయనేదో రెచ్చగొట్టాడని, బీజేపీ ఏదో రెచ్చగొట్టిందని, ఈ సమాజం చీలిపోతుందని మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. గొప్ప చరిత్ర కలిగిన సమాజం భారత సమాజం. భారతీయ సమాజం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఏదో ఆనాడు ఆదిమ కాలాల్లో హిందువులుగా పడేవాళ్ళు, లేకపోతే హిందువుల్లో శైవులు, వీరశైవులు, విష్ణువులు, వైష్ణవులు, వీర వైష్ణవులు, లేకపోతే బుద్ధులు, జైనులు ఈ పేరుతో ఘర్షణలు జరిగినాయి. కానీ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎప్పుడైతే మన దేశానికి స్వాతంత్రం కావాలని మొదలుపెట్టిందో అప్పుడు ఐక్యత వచ్చింది. అప్పుడు మతం లేదు, లేకపోతే భాష లేదు, లేకపోతే జాతి లేదు, మన అందరం ఒకటే, భారతీయులందరం ఒకటే అనే భావన వచ్చింది. అప్పటి నుంచి ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కూడా భారతదేశ సమగ్రతకు, భారతదేశ ఐక్యతకు, భారతదేశంలో ఉన్న ప్రజల మధ్య ఉన్నటువంటి సోదర భావానికి ఎటువంటి విఘాతం ఎవరు కల్పించలేకపోయారు. కానీ ప్రమాదాన్ని మనం వాళ్ళు ఏం చేయలేరు అనే దాంతో మనం నిర్లిప్తంతో ఉదాసీనతతో మనం ఉండరాదు. మనం ఎప్పుడు కూడా చైతన్యవంతంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వాళ్ళని మొగ్గలోని తుంచివేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ రోజు ఆయన ఎందుకు ఇంత రెచ్చిపోతున్నాడంటే సర్వేలు చెప్తున్నాయి. వాస్తవం ఏమిటనేది రేపు 4వ తారీఖు తెలుస్తుంది. సర్వేలు ఎలా చెప్తున్నాయి? ఆయన ఊహించినట్లుగా ఆయన 400 దాటి సీట్లు రావాలి, ఇటువంటి ఆయన అనేక పర్యాలను వార్తా ఉన్నారు. కానీ ఉన్న సీట్లు కూడా నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో నెట్టివేయబడుతుంది బీజేపీ అని వస్తుంది సర్వే. ఎందుకు చెప్పండి మరి? ఎందుకు మరి అంటే ఆయన చేసినట్టు ఏం లేదు. ప్రజలు కూడా కొంతకాలం భావావేశాలతో కొట్టుకుపోతారు, కొంతకాలం సెంటిమెంట్స్ గాను, మతపరమైన ప్రేరణ, కులపరమైన ప్రేరణ, నా కులం, నా మతం, నా భాష అని కొంతకాలమే ఉంటుంది. అంతిమంగా ఉండేది ఏంటంటే నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి, నా కుటుంబం ఏంటి, మనందరి కుటుంబం ఏంటి. ఒక కుటుంబం దశ దాటి మనందరం ఎలా బతకాలి, నేను ఎలా బతకాలనే పదం మనం అనే పదానికి అంతిమంగా దారి తీస్తుంది. అటువంటిప్పుడు ఇటువంటి రెచ్చగొట్టే వాళ్ళు ఈ వ్యాఖ్యానాలు ఇవి పనిచేయలేవు. ఇప్పుడు రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా బీజేపీ మాత్రం స్థానాలు చాలా తగ్గిపోతా ఉన్నాయనేది మనకి స్పష్టంగా తెలుస్తా ఉంది. దాన్ని ఇంకా మనం కష్టపడాలి. ఇది లక్ష్యం ఇప్పుడే అవడం. ఒక దుర్మార్గుని పంపించాలంటే కొన్ని సంవత్సరాలు యుద్ధం చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి ఒక శత్రువును ఓడించాలంటే కొన్ని సంవత్సరాలు
యుద్ధం చేయాల్సి వస్తుంది. అందులో కనపడే శత్రువు వేరు, కనపడకుండా లోపల మన భావాలను విషతుల్యం చేస్తూ మతాల పేరుతో ఒకరి మధ్య ఒకరిని ఇటువంటి అనేక అరాచకాలకు కనపడకుండా చేస్తున్నటువంటి దానికి రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని భారతదేశ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్న ఈ తరుణంలో ఒక సంవత్సరం లేకపోతే 1 నెల 6 నెలలు 2 నెలలు చాలు. మరో లక్ష్యం ఒకవేళ పొరపాటున బీజేపీ అధికారంలోకి వస్తే మరో లక్ష్యం ఇంకా 5 ఏళ్ళు ఉంది, 4.5 ఏళ్ళు ఉంది. ఇప్పుడుంటే 5 ఏళ్ళు ఉంటుంది, ఇప్పుడు అది 5 ఏళ్ళు ఉంటుంది. ఈ 5 ఏళ్ళు ఆ లక్ష్యంతోనే మనం పోవాలి. పోతే ఒకవేళ అని అంటున్నాం, ఎందుకంటే ఎన్నికలు కూడా అయిపోయింది కాబట్టి, ఒకవేళ బీజేపీ కొద్ది మెజార్టీతో వచ్చినా రేపు 5 ఏళ్ల నాటికి బీజేపీ అనేది భారతదేశంలో పరిపాలించడానికి దీనికి అర్హత లేదు అనే పద్ధతుల్లో ఇప్పటి నుంచే మనం చైతన్యవంతంగా ముందుకెళ్లాలి. అందులో భాగంగానే మనం మల్లన్న గారిని కూడా మనం గెలిపించుకోవాల్సిన కర్తవ్యం, బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, ఆ విధంగా రాజకీయాలు ఇవాళ మనం చూస్తా ఉన్నాం. రాజకీయాలు ఎప్పుడు ఎట్లా మారిపోతున్నాయో, ఎవరు ఎట్లా మారిపోతున్నారో ఇవన్నీ చూస్తున్నాం. నేను లోతుకి వెళ్ళను. ఆ కోపతాపాల్లో నోటికి ఏది వచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళు ఉంటాం, కొంతమంది ఎవరు ఏది పడితే అది మాట్లాడే వాళ్ళు ఉంటాం, ఎట్లా మన ఇష్టం వచ్చిన పద్ధతుల్లో. కానీ నా ఉద్దేశం ఏంటంటే, రాజకీయ అవసరాలు వేరు, అనివార్యతలు వేరు, రాజకీయ పవిత్రత వేరు. పవిత్రమైన రాజకీయాలు నువ్వు ఎక్కడున్నా ఎందులో ఉన్నా సరే నీతిగా నిజాయితీగా పవిత్రంగా రాజకీయాలను కాపాడుకోవటమే రాజకీయ నాయకుల లక్ష్యంగా ఉండాలనేది నా బలమైనటువంటి కోరిక. ఆ పద్ధతిలో మన మల్లన్న గారు ఇక భవిష్యత్తులో శాసన మండలిలో గాని లేకపోతే నడిచే విధానంలో గాని మరింత ఆదర్శవంతంగా ఉంటారని ఆశిస్తూ రేపు రఘురామరెడ్డి గారు గెలుస్తారు. ముఖ్యంగా మన జిల్లా వరకు నేను చెప్తున్నా, ఉమ్మడి జిల్లా వరకు మనకి 3 ప్రధానమైనటువంటి భాగస్వాములు మంత్రివర్యులుగా ఉన్నారు. ఒకటి ఉప ముఖ్యమంత్రిగా, మరోవైపు ఆర్థిక మంత్రిగా భట్టి గారు ఉన్నారు, ఇంకోవైపు తుమ్మల గారు ఉన్నారు, ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా అనుభవం, ఇంకోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ కీలకమైన శాఖలో ఉన్నారు. రేపు రఘురామరెడ్డి గారు గెలవాలి, మన ఎమ్మెల్సీ మల్లన్న గారు కూడా గెలవాలి. దాదాపు ఇప్పుడు జిల్లాలో 10 స్థానాలు కూడా 10 భద్రాచలంతో కూడా కలుపుకుంటే 10 స్థానాలు కూడా కాంగ్రెస్ లోను కాంగ్రెస్ అనుబంధంగాను ఉన్నట్లు అందరూ కలిసి మన జిల్లాని మరింత ముందుకు తీసుకెళ్దాం. అందులో భాగంగా మన నియోజకవర్గాన్ని ఇప్పుడు అవన్నీ చెప్తే మీకు సమయం చాలా అవుతుంది. మన నియోజకవర్గంలో మనది అల్లకల్లోలమైన నియోజకవర్గంగా అయిపోయింది. పెరగటానికి అవకాశం లేకుండా, అభివృద్ధి చెందడానికి అవకాశం లేకుండా అనేక అడ్డంకులు మనకు ఉన్నాయి. భూమిపై కానీ లేకపోతే ఇతర అనేక అంశాలు మనకు అడ్డంకులు ఉన్నాయి. పేరుకు పారిశ్రామిక నియోజకవర్గం అయినా కూడా పరిశ్రమలు ఒక అడుగు ముందుకేసే పరిస్థితి లేకుండా రోజు రోజుకి కుదించబడతా ఉన్నాయి. వీటన్నిటినీ గమనంలో తీసుకుని మంత్రివర్యులు కూడా నేను 2 సార్లు విజ్ఞప్తి చేశాను, చేస్తానే ఉన్నాను. నేను హైదరాబాద్ లో ఉంటే అదే పనిగా నేను మొన్న కూడా ఉప ముఖ్యమంత్రి గారిని కలిసే మన ఇష్టాన్ని తీసుకెళ్లి ఇచ్చొచ్చాను. అంతకుముందు శ్రీనివాసరెడ్డి గారిని కలిశాను, లేకపోతే మన తుమ్మల గారిని కలిశాను. నా చేతనైన మేరకు మన నియోజకవర్గానికి సంబంధించి చేస్తున్న మన రఘురామరెడ్డి గారితో కూడా నేను చెప్పాను, అందరం కలిసి మనం ఇక్కడి నుంచి చేయాలండి. సార్ మీరు గెలిచిన తర్వాత పార్లమెంట్ లో మా సమస్యల పరిష్కారం కోసం అక్కడ ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఆ 3 మంత్రివర్యులు రఘురామరెడ్డి గారు, మల్లన్న గారు మీ అందరి అభిమానంతో కొంతమంది తిట్టుకున్నా సరే కొంత ఎక్కువ మంది ప్రేమతో నన్ను కూడా గెలిపించారు. నేను మీ అందరి అభిమానంతో గెలిచి మా అందరం కలిసి మన జిల్లాని అదే పద్ధతిలో మన నియోజకవర్గాన్ని తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ భవిష్యత్తు కర్తవ్యం బీజేపీ రాకుండా చేసే కర్తవ్యంలో మనందరూ సఫలీకృతం కావాలని కోరుతూ మీ అందరికీ నమస్కారాలతో తమ్ముడు మన మల్లన్న గారికి శుభాభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా మంచి మెజార్టీతో మనందరం కష్టపడి గెలిపించాలని నేను కోరుతూ అందరికీ నమస్కారాలతో అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.